నమస్తే అండి. ఇవి గచ్చకాయల గింజలు చెట్టు నుంచి సేకరించి ఇలా ఆరబెడుతున్నాను. ఈ చెట్టు ముళ్ళతో కూడిబడి ఉంటాయి. లాస్ట్ వీడియోలో చెట్టు గురించి చూపెట్టాను. గచ్చకాయ ఫ్యాబేసి కుటుంబానికి చెందినవి. ఇవి పొదలుగా అల్లుకుని విస్తారముగా పెరుగుతాయి. కాయలు ఆల్చిప్ప ఆకారాన్ని పోలి ఉండి పై క్రౌన్ ముళ్ళలతో కూడి ఉంటాయి. వీటిని తొలగించి లోపల ఉన్న గింజలను తీసి ఆరబెట్టాలి. ఇవి గోళీలంత పరిమాణంలో ఉంటాయి. ఈ గింజలు చాలా ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. ఈ గింజల్లో పసుపు పచ్చని చిక్కని ద్రవం ఉంటుంది. ఇవి కాకుండా సిసాల్పిన్, అయోడిన్, సపోవిన్ మరియు నాన్ గ్లూకోసైడల్ పదార్థాలు ఉంటాయి. గింజల పదార్థం చేదు కలిగి ఉంటాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చిన్నప్పుడు పిల్లలు గచ్చకాయల గింజలను రకరకాల ఆటలు ఆడుకునేవారు. ఈ గింజలను మగపిల్లలు ఒకరికి తెలియకుండా ఒకరు ఒక రాయిపైన అరగదీసి వారు ఎవరినైతే ఆట పట్టించదలుచుకున్నారో వారికి తెలియకుండా శరీరంపై అంటించేవారు. దానితో ఆ వేడికి చురుక్కుమని కేక పెట్టేవారు. అలాగే ఆయుర్వేద వైద్యంలో ఈ గింజలు కఫాన్ని, వాతాన్ని తగ్గించి రక్తదోషాలు, వాపులను తొలగించి జీర్ణశక్తిని పెంచుతుంది. గింజలు ఉష్ణతత్వం గలవి, రక్త వృద్ధికి తోడ్పడతాయి. అలాగే మెదడుకు, కళ్ళకు, చర్మకాంతికి గచ్చకాయ గింజలు వినియోగం మంచిది. ఈ గింజల తైలం వాడడం వలన చర్మంపై ఘాట్లు, చర్మ వ్యాధులు తగ్గుతాయి. సైంటిఫిక్ నేమ్ గుయిలాండినా బాండక్ అని పిలుస్తారు. ఇతర దేశాల్లో ఈ గింజల చూర్ణముగా తయారు చేసి కడుపు నొప్పి, రుగ్మతులను ఉపశమనానికి మరియు తేలికపాటి ప్రక్షాళనగా ఉపయోగించి మరియు టానిక్గా పరిగణించబడతాయి.